164 పాట పాడుదాము. ఆరాధన కొరకై 164 పాట పాడుదాము. ఇంకో పుస్తకములో 162 ఇంకో పుస్తకంలో 162 పల్లవి మొదటి 2 వచనాలు పాడుదాము. 164 162. నీదు విశ్వాసత నీదు విశ్వాస మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమిచ్చెను. నీదు విశ్వాస మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమిచ్చెను. నిన్ను ప్రేమించే నీయా చెలను అనుసరించు మనజా పల్లికి. నిన్ను ప్రేమించే నీయా చెలను అనుసరించు మనజా పల్లికి. నీ బంధనను స్థిరముగా చేసి నీ బంధనను స్థిరముగా చేసి నిరతమునలరా శ్రీమా ప్రభువా. నిరతమునలరా శ్రీమా ప్రభువా. నీదు విశ్వాస మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. నీదు విశ్వాస మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. వేయి తరముల వరకు సరిగా విలసిల్లేటి వెళ్ళలే సీమా. వేయి తరముల వరకు సరిగా విలసిల్లేటి వెళ్ళలేని మా క్రీస్తల కృప బుద్ధియగు దేవా. క్రీస్తల కృప బుద్ధియగు దేవా. ఎంతయో నిన్ను స్తుతింతుము తోరి. ఎంతయో నిన్ను స్తుతింతుము తోరి. నీదు విశ్వాస మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. నీదు విశ్వాస మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. దయతో కూర్చోనండి. ఆరాధన కొరకై కొంత లేఖన భాగాన్ని విందాము. ఆరాధన కొరకై కొంత లేఖన భాగాన్ని విందాము. కొంచెం చెయ్యి. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయం. ప్రభుని ఆరాధించే యొక్క ముందు కొంత లేఖన భాగాన్ని మనం ధ్యానించుకుందాము. ఇదివరకు ఒప్పుకోలేక వాక్యాన్ని వినగలుగుతుంది కాబట్టి ప్రభు సన్నిధిలో మనం యథార్థ హృదయముతో మనం ఒప్పుకొని మన పాపాన్ని విడిచిపెట్టుటకు దేవుడు కృపను చూపుతూ వచ్చాడు. ఈ సమయంలో మరొకసారి ప్రభుని కొంత సమయం ఆరాధించక మునుపు దేవుని యొక్క లేఖనాల్లో ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయంలో ఒక మాటను మనం గమనించి చదువుదాం. 26వ అధ్యాయంలో ఒక మాటను మనం గమనించి చదువుదాము. దయతో 10వ వచనము 11వ వచనము అందరిని కలిసి చదువుదాము. 10వ వచనము 11వ వచనము నాతో పాటు చదవండి. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము అందరూ చదవండి. కాబట్టి యెహోవా నువ్వే నాకు ఇచ్చిన భూమి యొక్క
ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి, నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింపవలేను. ఇంకొక మాట చదువుదాం, 18వ వచనం చదువుదాం. 18వ వచనం అందరం చదువుదాము. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నువ్వే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు. ప్రార్థన చేస్తాము. దయతో తల ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకై. ప్రేమల తండ్రి యేసుప్రభుని ప్రేమను బట్టి వందనాలు. కొద్ది సమయం వారు మాకు దీవించి ఆశీర్వదించండి. మాతో మాట్లాడండి. ఎట్లా ఆరాధించాలో మాకు నీ యొక్క వాక్య భాగాన్ని బోధింపచేయండి. వినే చెవి, గ్రహించే మనసు దయచేయండి. తెరవబడిన హృదయము, తెరవబడిన చెవిలాగా మాకు చేయండి. మా మనసులో దాచుకొని మీరు మా కొరగా ఏదైతే చేస్తారో అది జ్ఞాపకం చేసుకొని మేము మిమ్మల్ని మనసారా హృదయమారా ఆరాధించగలుగుటకు సహాయం చేయండి. వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనములు దీవించండి. సమయం ఆశ్చర్యకరంగా చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమె. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ప్రభుని మనం కొంత సమయము ఆరాధించుదాము. అందుకని ఇశ్రాయేలు ప్రజలు కానాను భూభాగానికి వచ్చిన తర్వాత దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ భూభాగంలో భూఫలములో గంపలోను తీసుకొని వచ్చి దేవుని మందిరాన్ని తీసుకొని వచ్చి దేవుని ఆరాధించవాలనని ఇక్కడ లేఖనము రాసి ఉన్నదన్నమాట. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం విలువైన భూఫలములు తీసుకొని వచ్చి మనకిచ్చినటువంటి భూభాగంలో లేక కానాను భూభాగంలో అనగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చిన తర్వాత ఏ భూభాగం అయితే దేవుడు నీకు ఇచ్చాడో ఆ భూమిలో వచ్చేటువంటి విలువైన భూఫలాలను, ప్రథమ ఫలములను దేవుని ఇంటికి గంపలో తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో పెట్టి దేవుని ఆరాధించవలెను. నీ దేవుడైన యెహోవా నీకు చేసిన మేలంతటి విషయంలోనూ నేను ఎట్లా కాపాడినాడో, బాధల నుండి, శ్రమ నుండి, మార్గ ఆయాసం నుండి ఎట్లా నీ దేవుడు సురక్షితంగా నేను తీసుకొచ్చాడో ఆ సంగతిని జ్ఞాపకం చేసుకుని దేవుని ఆరాధించాలని ఇక్కడ భక్తుడైన మోసే ఇశ్రాయేలులకు తెలియజేస్తూ ఉన్నాడు. ఐగుప్తులో బానిసగా దాసుడుగా ఉండి ఎంతో బాధను, శ్రమను, ఎంతో వేదనను అనుభవించుతున్న సమయంలో వారి చేతిలోని దేవుడు నిన్ను ఎట్లా ఇడిపించాడో, రెండవదిగా మార్గంలో కూడా దేవుడు నిన్ను ఎట్లా కాపాడాడో, అనగా ఐగుప్తు నుండి కనానికి వెళ్తున్న సందర్భంలో మార్గంలో వచ్చేటువంటి విపత్తులు, మార్గంలో వచ్చేటువంటి కరువులు, మార్గంలో వచ్చేటువంటి యుద్ధాలు, మార్గంలో వచ్చేటువంటి పోరాటాలు, మార్గంలో వచ్చేటువంటి శ్రమలు, మార్గంలో వచ్చేటువంటి ఆయాసము, మార్గంలో వచ్చేటువంటి పోరాటము, మార్గంలో వచ్చేటువంటి ఇబ్బందులన్నింటినీ ఎట్లా దేవుడు నిన్ను కాపాడి పోషించి సంరక్షించి నీకు విజయం ఇచ్చి క్షేమకరంగా ఎట్లా ఎత్తుకొనొచ్చు, మోసుకొనొచ్చు, తీసుకొచ్చి కానాను భూభాగంలో ఏ విధంగా నేను చేర్చాడో ఆ భూభాగంలో నువ్వు ఉంటూ కట్టని, నాటని, త్రవ్వని ఎటువంటి కట్టనేక ఇళ్ళను, త్రవ్వనిటువంటి బావులను, నాటనేక తోటలను ఏ విధంగా దేవుడు నీకు ఇచ్చాడో ఆ విలువైన భూఫలములు కనాను భూభాగంలో వచ్చిన తర్వాత ప్రత్యక్ష గుడారం దగ్గరికి లేక దేవుని సన్నిధికి ఆ విలువైన భూఫలములు తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించాలి. అయ్యా, నేను ఒకప్పుడు ఈ విధంగా ఉంటుని, నేను ఐగుప్తులో బానిసగా ఉంటుని, ఎంతో వేదన అనుభవించి, ఇలాంటి స్వేచ్ఛపూర్వకమైన జీవితం నాకు లేదు, విలువైన భూఫలాలు అనుభవించడానికి నాకు లేదు. అయితే ఒకప్పుడు బానిసగా బ్రతుకుతుంటిని, ఆ బానిస బ్రతుకుని నన్ను విడిపించితివి, మార్గంలో కూడా నన్ను కాపాడుతీవి, కానాను భూభాగాన్ని నాకు ఇచ్చితివి, విలువైన భూఫలాలు భూభాగంలోనే నేను పొందుతుని, ఇదిగో ప్రథమ ఫలములను గంపలో నేను తీసుకొని వచ్చి దేవాలయాలకు దేవుని దగ్గరికి తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో వాటిని పెట్టి దేవుని ఆరాధించాలని ఈ లేఖన భాగాలని రాసి ఉంది. 4వ వచనం ఒకసారి మనం గమనించి చదువుదామా? 4వ వచనంలో 26వ అధ్యాయము 4వ వచనం, యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకొని నీ దేవుడిని యెహోవా బలిపీఠం మీదట దాన్ని ఉంచవలేను. కాబట్టి ఆ విధంగా ఉంచినప్పుడు దేవుని ఆరాధించాలి అని చెప్తా వచ్చినాడు. సాగిలపడి దేవుని ఆరాధిస్తూ వచ్చారు. 10వ వచనం చదవండి, 10వ వచనం చదవండి, లేక 9వ వచనం, 10వ వచనం, 9వ వచనం, 10వ వచనం. ఈ స్థలమునకు మనల్ని చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమయ్యున్న ఈ దేశమును మనకిచ్చును. కాబట్టి యెహోవా
నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి, నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీలను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషించి ఆరాధించి ప్రభుని ఘనపరచవలేను. ఇది ఆరాధన. దేవుని బిడ్డ, ప్రాముఖ్యమైన మాట జ్ఞాపకం చేస్తాను. మనము అపవాదికి బానిసలముగా, ఈ లోకంలో మనము చెడుకు బానిసలముగా, మరి పట్టబడిన వారముగా, ఈడవబడిన వారముగా, అవమానపరచబడిన వారంగా, దాసులుగా బ్రతుకుతుంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి శత్రువు యొక్క చేతిలో ఉండి దాసత్వం నుండి దేవుడు మనల్ని విడిపించాడు. రెండవది, మనము ఈ యాత్రా జీవితంలో, విశ్వాస జీవితంలో, అనగా ఈ లోకంలో మనము పరమకాణానికి వెళ్తున్న సందర్భంలో, లేక విశ్వాస జీవితంలో మనం కొనసాగించుతున్నప్పుడు, విశ్వాసిగా మనం బ్రతుకుచు ఐగుప్తు యొక్క మార్గం నుండి కానానికి వెళ్తున్న సందర్భంలో, లేక ఈ లోకంలో మనము మన గురి కానానికి వెళ్తుంది, మనము పరలోకానికి వెళ్తున్న మార్గము, దాని కొరకై మనం ప్రయాణించుతున్నాము. ఇలాంటి సందర్భంలో మన మార్గంలో మనకు ఎదురయ్యే ప్రతి సమస్యను, ప్రతి పేదరికమును, ఆ యొక్క నీళ్లు దప్పిగైనప్పుడు అయితేనేమి, ఆహారం కొరత అయినప్పుడు అయితేనేమి, మరి రకరకాల క్రూర సంబంధమైన అరణ్య మార్గంలో క్రూర జంతువులు, విషసర్పములు, తాపకరమైన పాములు, తేళ్ల మధ్యలు, భయంకరమైన భీకరమైనటువంటి అరణ్య మార్గంలో నడుచుతున్నటువంటి మార్గంలో మార్గ ఆయాసం చేత విశ్వాస జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సమస్యల నుండి దేవుడు మనల్ని కాపాడాడు. ఈ రెండు విషయాలు, ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడును, మార్గ ఆయాసం చేత ఉన్నప్పుడును, మార్గంలో ఎదురయ్యే శత్రువుల చేత ఎదురయ్యే, అనగా అపవాది మన మీదకి వచ్చినప్పుడు, శత్రువులు మన మీదకి వచ్చినప్పుడు, అనేక రకాల ఇబ్బందులు గుండా, కష్టం గుండా, శ్రమ గుండా, ప్రయాసం గుండా, మళ్ళీ బాధ గుండా, వేదన గుండా వెళ్తుంటే మన విశ్వాస జీవితంలో మన చెంత ఉండి మనకు సహాయపడి, మనల్ని ఆదరించి, మన పక్షం పోరాడి, మనల్ని ఉద్ధరించి, మనల్ని బలపరిచి, మనల్ని ధైర్యపరిచి, మనకు సహాయం చేసి మార్గంలో మనకు తోడుగా ఉన్న మన దేవునికి కానాను భూభాగం, అనగా వారి ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధంగా కానాను భూభాగంలో చేర్చాడో అలాగే మనం పరలోకంలో చేర్చుదాము, పరలోకంలో ఉంటామనే ఒక సుప్రదమైన నిరీక్షణ మనకిచ్చాడు. మనము నిత్య జీవంలో ఉంటామనే సుప్రదమైన నిరీక్షణ మనకిచ్చాడు. మనము దేవునితో ఉంటామనే ఒక సుప్రదమైన నిరీక్షణ మనకిచ్చాడు. ఆ నిరీక్షణతోనే మనం ప్రభుని మనం ఇప్పుడు ఆరాధించవలసిన వారమైన వాళ్ళైతే కానాను భూభాగంలో, భూ సంబంధమైన కానాను భూభాగంలో చేరిన తర్వాత ఆ విలువైన భూఫలాలు తీసుకొని వచ్చి దేవునికి అర్పించి ఆరాధిస్తూ వచ్చారు. మనము మన విశ్వాస జీవితంలో కానాను చేరుదామనే నమ్మకంతో, పరలోక రాజ్యంలో ఉందామనే విశ్వాసంతో, ఓ నిరీక్షణతో, నిశ్చయతో మన ఆత్మఫలాలు, మన జిహ ఫలాలు, మన హృదయార్పణ ప్రభుకి మనము అర్పించువారముగా ఉండవలేను. దేవుని బిడ్డ, అందుకనే స్వజనముగా మనల్ని, స్వకీయ జనముగా దేవుడు మనల్ని చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి కొన్ని మాటలతో ప్రభుని మనం ఆరాధించుదాము గాక. ఎంత మంచి మాట రాసి ఉంది, ఈ సంగతిని గుర్తిస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు కనాను ఐగుప్తులో ఉన్నప్పుడు బానిసలుగా బ్రతికాడు. ఆ తర్వాత మళ్ళీ మార్గంలో వచ్చారు. మార్గంలో ఎన్నో ఎదురవుతూ వచ్చాయి. ఆహారం లేక, నీరు లేక, శత్రువు లేక భయము చేత, మరి అరణ్యంలో భీకరమైన ఎడారి త్రోవల గుండా వాళ్ళు వెళ్ళారు. తాపకరమైన తేళ్ల మధ్యను, విషపు జంతువుల మధ్యను వాళ్ళు వెళ్ళారు. అలాంటి సమయంలో దేవుడు వారిని కాపాడాడు. పగులు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను ఉంటూ వారికి ఉదకంనిచ్చి, వారికి ఆహారంనిచ్చి, వారికి మాంసంనిచ్చి, శత్రువు లేక భయం నుండి వారిని విడిపించి క్షేమకరంగా కానాను భూభాగం తీసుకొచ్చాడు. అలాగే దేవుని బిడ్డ, మన విశ్వాస జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సమస్య, దేవుని బిడ్డగా చేయబడిన మొదలుకొని ప్రతి సమస్య, దేవుని రక్తం చేత కడగబడినది మొదలుకొని, ఆయన సొత్తుగా, ఆయన బిడ్డగా, ఆయనకు స్వాస్థ్యంగా చేయబడినది మొదలుకొని ప్రతి సమస్యలో అణువున, అడుగడుగున దేవుడు నిన్ను ఉద్ధరిస్తూ, ఆదరిస్తూ, బలపరుస్తూ, ధైర్యం చెప్తూ, పోషిస్తూ, కాపాడుతూ, నడిపిస్తూ, శత్రువు చేసే ప్రతి అటాక్ నుండి దేవుడు నిన్ను కాపాడి క్షేమకరంగా నిన్ను దేవుని ఇంటికి తీసుకొని వచ్చి దేవుని ఆలయంలో కూర్చోబెట్టి క్షేమకరంగా ఉంచుతా
వస్తూ వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు కనానులకు ఏ విధంగా చేరి కనాను యొక్క భూఫలాన్ని ఏ విధంగా గంపలు తీసుకొచ్చి దేవుని ఆలయంలో పెట్టాడో, అలాగే మన విశ్వాస జీవితంలో మనము కూడా మన కొరకంటూ కనాను పరమ కనాను ఉన్నదని, నిత్యజీవం ఉన్నదని, మోక్షరాజ్యం ఉన్నదని, దేవునితో ఉంటామని ఆ సుప్రదమైన నిరీక్షణతో మన హృదయంలో కలిగే జిహా ఫలాన్ని, ఆత్మ ఫలాలను దేవునికి మనము అర్పించి ఆరాధించి సాగిలపడి పూజించి గణపరిచే వారంగా ఉండాలి. మన కొరకు ఇంత క్రయం చెల్లించడం కొరకు నజరేడైన యేసు సృష్టికర్త దేవాదేవుడు మానవాకారంతో ఈ లోకానికి వచ్చి మన కొరకు ఎంతో క్రయం చెల్లించి రక్తం కార్చి మన పాప స్థితిలో ఉంటే, దుస్థితిలో ఉంటే, అవిధేయ స్థితిలో ఉంటే, అజ్ఞాన స్థితిలో ఉంటే, మూర్ఖపు స్థితిలో ఉంటే, ఇలాంటి చెడు జీవితంలో ఉంటే మనను పరమకాణాన్ని చేర్చుట కొరకు పరమప్రభు అయిన ప్రభు ఈ లోకానికి భూమికి దిగి వచ్చి మన కొరకు గొప్ప క్రయం చెల్లించి ఆ రక్తం ద్వారానే మనల్ని కడిగి పవిత్రపరిచి తనతో పాటి పరలోకంలో ఉన్నట కొరకు తనతో పాటు మనల్ని తీసుకొని పోవడానికి వాగ్దానం ఇచ్చి ఒక సుప్రదమైన నిరీక్షణ మనకు అనుగ్రహించాడు. ఆ నిరీక్షణతోనే మనం కొరకు త్యాగం చేసి, సమర్పణ చేసి, క్రయం చెల్లించి, కొట్టబడి, భూమి వేయబడి, నల్లగొట్టబడి, హింసించబడి, బాధలు అనుభవించి ఇంత క్రయం పరలోక రాజ్యానికి మనల్ని వారసులో చేయడం కొరకు ఇంత క్రయం ఆయన చెల్లించాడు. నా కొరకు ఇంత క్రయం చెల్లించితే కదయ్యా అని కొన్ని మాటలతో నన్ను పరమకాణాను చేర్చుట కొరకు, నిత్య జీవము చేర్చుట కొరకు, నెమ్మది గల స్థలము ఉంట కొరకు, ప్రశాంతమైన స్థలము ఉంట కొరకు, ప్రభుని ఆరాధించుట కొరకు, ప్రభుని ఘనపరచుట కొరకు, ప్రభుని మహింపరచుట కొరకు, సుఖవంతమైన జీవితము, ఎంతో నెమ్మది గల జీవితం ఇచ్చుట కొరకు నా కొరకు భూమికి దిగి వచ్చి నన్ను పరలోకాన్ని చేర్చుట కొరకు నాకు ఎంత భాగ్యం ఇచ్చావయ్యా, ఏమి రుణం తీర్చుకుంటానయ్యా. ఇదిగో నా హృదయంలో విలువైనటువంటి జిహా ఫలాన్ని, ఇదిగో నా హృదయంలో క్రియాఫలాన్ని అయ్యా నేను ఏమిచ్చి మహింపరచగల. వాళ్ళు గంపలో తీసుకొని వచ్చి విలువైన భూఫలాలు అర్పించి సాగిలపడి ఆరాధించారు. మనము మానవుని యొక్క హృదయానికి గుర్తుగా ఉంది ఈ విలువైన ఫలాలతో, ఆత్మ ఫలాలతో, ప్రేమ ఫలాలతో, ఓర్పు ఫలాలతో, సహన ఫలాలతో, ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, మంచితనము, సాత్వికము, ఆశనిగ్రహము, దయాలత్వము, ఇలా పద్ముడి యొక్క ఫలాలతో లేక ఈ 9 ఫలాలతో ప్రభుని మనము 9 ఫలాలతో, ఆత్మ ఫలాలు, ఈ 9 ఫలాలతో ప్రభుని మనము ఆరాధించి మహిమపరచుదుము గాక. ప్రభు ఈ విధంగా సహాయం చేసి నడిపించును గాక. మోకరించండి, దయతో మోకరించండి. ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా ప్రభుని ఆరాధించుదుము గాక.